ఈ కార్ రేస్ కేసులో కేటీఆర్ విచారణ కొనసాగుతుంది. 2 గంటలుగా కేటీఆర్ ను ఏసీబీ అధికారులు ప్రశ్నిస్తున్నారు. ఫార్ములా ఈ కేసులో నిధుల మళ్లింపు, కేబినెట్ అనుమతి లేకుండా నిర్ణయాలు, సచివాలయం బిజినెస్ రూల్స్ ఉల్లంఘనకు సంబంధించి ఏసీబీ అధికారుల బృందం కేటీఆర్ ను ప్రశ్నిస్తుంది. ఫార్ములా ఈ ఆపరేషన్స్ సంస్థ ప్రతినిధుల స్టేట్మెంట్ ఆధారంగా కేటీఆర్ ను ప్రశ్నిస్తున్నారు. ఫార్ములా ఈ కార్ రేస్ కేసులో కేటీఆర్ విచారణ కొనసాగుతుంది. 2 గంటలుగా కేటీఆర్ ను ఏసీబీ అధికారులు ప్రశ్నిస్తున్నారు. ఫార్ములా ఈ కేసులో నిధుల మళ్లింపు, కేబినెట్ అనుమతి లేకుండా నిర్ణయాలు, సచివాలయం బిజినెస్ రూల్స్ ఉల్లంఘనకు సంబంధించి ఏసీబీ అధికారుల బృందం కేటీఆర్ ను ప్రశ్నిస్తోంది. ఫార్ములా ఈ ఆపరేషన్ సంస్థ ప్రతినిధుల స్టేట్మెంట్ ఆధారంగా కేటీఆర్ ను ప్రశ్నిస్తున్నారు. ఇక ఇదే అంశానికి సంబంధించి పూర్తి సమాచారం మా క్రైమ్ కరెస్పాండెంట్ ప్రవీణ్ అందిస్తారు. ప్రవీణ్, కేటీఆర్ ను దాదాపు 2 గంటలుగా ఏసీబీ అధికారులు ప్రశ్నిస్తున్నారు. ఇప్పటికే ఎఫ్ఈఓ కంపెనీకు బదిలైనటువంటి నగదుకు సంబంధించి పూర్తి స్థాయిలో విచారణ కూడా కొనసాగిస్తున్నటువంటి పరిస్థితి అయితే కనపడుతుంది. రెండోసారి విచారణలో భాగంగా ఈరోజు కేటీఆర్ 10 గంటలకు విచారణకు హాజరయ్యారు. దాదాపు 2 గంటలుగా కేటీఆర్ ను ప్రశ్నిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఈరోజు సాయంత్రం 5-6 గంటల వరకు కూడా ప్రశ్నించేటువంటి అవకాశం అయితే కనపడుతుంది. మొదటి విచారణలో కేటీఆర్ ఏసీబీకి సహకరించకపోవడంతో రెండోసారి నోటీసులు జారీ చేసి విచారణకు హాజరు కావాలంటూ కూడా ఏసీబీ చెప్పింది. దీంతో ఏసీబీ అధికారుల ఆదేశాల మేరకు కేటీఆర్ విచారణకు కూడా హాజరైనటువంటి పరిస్థితి కనపడుతుంది. ఇక ఎఫ్ఈఓ కంపెనీకు వీళ్ళు చెల్లించినటువంటి చెల్లింపులు, తర్వాత ఇప్పటికే ఈ రేసింగ్ సంబంధించి మొదటి విడత జరిగినటువంటి రేసింగ్ ప్రక్రియ, మరోవైపు ప్రభుత్వం నుంచి చెల్లింపులు ఏవైతే జరిగాయో వాటికి సంబంధించి కూడా పూర్తి స్థాయిలో ఆరా తీస్తున్నారు. గతంలో హెచ్ఎండిఏ చీఫ్ ఇంజనీర్గా పనిచేసినటువంటి బిఎల్ఎన్ రెడ్డి ఇచ్చినటువంటి స్టేట్మెంట్ కూడా ఇందులో కీలకం కాబోతుంది. అతను కూడా ఈ కేసులో నిందితుడిగా ఉన్నాడు. మరోవైపు ఐఏఎస్ అధికారి అరవింద్ కుమార్ స్టేట్మెంట్ కూడా 2 సార్లు ఇప్పటికే రికార్డ్ చేశారు. కాబట్టి వారి ఇద్దరు ఇచ్చినటువంటి స్టేట్మెంట్ ఆధారంగా చేసుకుని ప్రస్తుతం అయితే మాత్రం కేటీఆర్ ను కూడా క్వశ్చన్ చేస్తున్నటువంటి పరిస్థితి కనపడుతుంది. ఇందులో ముఖ్యంగా కార్ రేసింగ్ సంబంధించి, ఈ కార్ రేసింగ్ సంబంధించి దాదాపు 6 రకాలుగా వీళ్ళు నిబంధనలు ఉల్లంఘించారనేటువంటి అంశాన్ని ఇప్పటికే ఏసీబీ కూడా గుర్తించడం జరిగింది. హెచ్ఎండిఏ దానకిషోర్ ఇచ్చినటువంటి ఫిర్యాదులో కూడా వీళ్ళు ఏ విధంగా ఉల్లంఘనకు పాల్పడ్డారనేటువంటి అంశానికి సంబంధించి కూడా పూర్తి స్థాయిలో తను ఇచ్చినటువంటి రిపోర్ట్లో కూడా ఉంది. మరోవైపు ఏసీబీ ఒకవైపు ఇన్వెస్టిగేషన్ చేసినటువంటి క్రమంలో చాలా అంశాలు కూడా వెలుగులోకి రావడం జరిగింది. అందులో ముఖ్యంగా ఒక విదేశీ కంపెనీకు ప్రభుత్వ ధనాన్ని ఒకవేళ నగదును చెల్లింపులు చేయాలి అంటే అందులో ఆర్థిక శాఖ అనుమతి ఉండాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఏదైనా ప్రభుత్వం ఒక నిర్వహణ చేయాలనుకున్నప్పుడు క్యాబినెట్ అప్రూవల్స్ తర్వాతనే వాళ్ళకి చెల్లింపులు అనేది జరగాలి. ఒకవేళ విదేశీ కంపెనీకు ఈ చెల్లింపులు జరిగేటువంటి సమయంలో ఖచ్చితంగా రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకు కూడా సమాచారం ఇవ్వాలి. ఇవన్నిటినీ కూడా వీళ్ళు నిబంధనలు పాటించకుండా కేవలం కేటీఆర్ చెప్పాడనేటువంటి ఆదేశాలతోటే ఈ నగదంతా కూడా బదిలీ జరిగింది. కాబట్టి ముఖ్యంగా హైదరాబాద్ లో ఉన్నటువంటి ఒక బ్యాంకు నుంచి విదేశీ కంపెనీకు బదిలైనటువంటి ఈ ట్రాన్సాక్షన్స్ అన్నింటినీ కూడా ఏసీబీ అధికారులు పూర్తి స్థాయిలో పరిశీలించడం జరిగింది. బ్యాంక్ అధికారులను సైతం ఈ కేసులో సాక్షులుగా పెట్టారు. మరోవైపు దానకిషోర్ ఇచ్చినటువంటి ఫిర్యాదు కావచ్చు, అతను ఇచ్చినటువంటి స్టేట్మెంట్ లో కూడా మొత్తం కేటీఆర్ చెప్పినటువంటి ఆదేశాలతోటే అప్పటి అధికారులు పనిచేశారనేటువంటి అంశాన్ని కూడా అందులో ఉంది. కాబట్టి దాని ఆధారంగా చేసుకుని ప్రస్తుతం కేటీఆర్ ను కూడా క్వశ్చన్ చేస్తున్నారు. ఈ కేసులో ఇప్పటికే పీసీ యాక్ట్ పెట్టడం జరిగింది. మరొక 2 సెక్షన్స్, మొత్తం 4 సెక్షన్ల కింద కేటీఆర్ పైన ఎఫ్ఐఆర్ నమోదు చేసినటువంటి పరిస్థితి కూడా స్పష్టంగా కనపడుతుంది. దాదాపు 46 కోట్ల రూపాయలు ప్రభుత్వ ధనాన్ని దుర్వినియోగం అయిందనేటువంటి అంశాన్ని ప్రస్తుతం ఏసీపీ ప్రాథమికంగా గుర్తించింది. ఇందులో అంతిమంగా లబ్ధి పొందినటువంటి వ్యక్తులు ఎవరు, ఈ 46 కోట్ల రూపాయలు ఎఫ్ఈఓ కంపెనీకు బదిలీ చేసిన తర్వాత మరొక కంపెనీ అంటే ఈ కార్ రేసింగ్ నిర్వహణ జరుగుతున్నటువంటి సమయంలో అక్కడ ఏర్పాట్ల విషయంలో కావచ్చు, మార్కెటింగ్ విషయంలో కావచ్చు, తర్వాత టికెట్లను అమ్మకాలకు సంబంధించి గ్రీన్ కో తర్వాత సంబంధిత కంపెనీలు కొన్ని ఇన్వాల్వ్ అయ్యాయి. వాళ్ళకు కూడా డబ్బులు వెళ్ళాయి. వారి ద్వారా బీఆర్ఎస్ పార్టీ ముఖ్యంగా అంతిమంగా లబ్ధి చేకూరింది అనేటువంటి అంశాన్ని ప్రస్తుతం ఏసీబీ గుర్తించింది. కాబట్టి ఈ టెక్నికల్గా ఎకనామికల్ ట్రాన్సాక్షన్స్ అన్నింటినీ కూడా ముందు పెట్టి ప్రస్తుతం కేటీఆర్ అయితే ప్రశ్నిస్తూ ఉన్నారు. కేటీఆర్ ఈ రోజు సాయంత్రం 5 గంటల వరకు కూడా ప్రశ్నించేటువంటి అవకాశాలు అయితే స్పష్టంగా కనపడుతున్నాయి. మరోవైపు మొదటిసారి విచారణ జరిపినటువంటి సమయంలో కేటీఆర్ సరైనటువంటి సమాధానాలు చెప్పకపోవడం, అతను సంతృప్తికరంగా విచారణకు సహకరించకపోవడంతో మరోసారి విచారణ కూడా రావాలంటూ కూడా ఆదేశాలు ఇచ్చినటువంటి పరిస్థితి.
ఇప్పుడు మరొక కీలకమైనటువంటి అంశం ఏంటంటే ఇందులో ఎఫ్ఈఓ కంపెనీ అనేది విదేశీ కంపెనీ, ఫార్ములా రేసింగ్ ఆర్గనైజేషన్ పేరుతోటి ఈ నగదంతా కూడా బదిలీ అయింది కాబట్టి ఇందులో మనీ లాండరింగ్ కోణం, ఫెమా నిబంధనలు ఉల్లంఘన ఏమన్నా జరిగిందనేటువంటి అంశాలతోటి ఏసీబీ నమోదు చేసినటువంటి ఎఫ్ఐఆర్ను ఆధారంగా చేసుకొని ఈడీ కూడా రంగంలోకి దిగింది. ఈడీ కూడా ఈసీఐఆర్ నమోదు చేసి విచారణ జరుపుతున్నటువంటి